అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 257 ఫోన్ కాల్ డ్రామా. ఇక స్టోరీలోకి వెళ్తే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ప్యాలెస్కి చేరుకున్న హాస్నికి దిష్టి తీసి లోపలికి పంపించింది సరిత. ఆ తర్వాత కాసేపు కీర్తితో మాట్లాడిన తర్వాత నిద్రపోతున్న విరాట్ను డిస్టర్బ్ చేసి అతన్ని రెచ్చగొట్టి రివర్స్లో తిట్లు బోనస్గా 2 ముద్దులు తీసుకుంది హాస్ని. మరుసటి రోజు ఆఫీస్కి వెళ్తానని అడిగిన ఆమెతో ఈ సమయంలో రెస్ట్ చాలా అవసరం, కంపెనీ పనులు యథావిధిగా సాగుతాయి అని చెప్పారు విరాట్. మధ్యాహ్నం సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ తింటున్న సమయంలో ఆమె దగ్గరకు వచ్చిన సరిత అనసూయ రాక గురించి చెప్పింది. ఇంతలో లోపలికి రాయల్గా ఎంట్రీ ఇచ్చింది అనసూయ. ఆమెను చూడటంతోనే సోఫాల నుంచి పైకి లేచిన హాస్ని చూసి పొగరుగా నవ్వుతూ, నన్ను చూసి నిలబడ్డానికి నువ్వు ఇప్పుడు ఒట్టి మనిషి కూడా కాదు, నీ కడుపులో నా మనవాళ్ళు పెరుగుతున్నారు, ఎక్కువసేపు నిల్చుంటే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది, కూర్చొని మాట్లాడు అని చెప్పింది అనసూయ. ఆమె నోటి నుండి వినిపించిన మాటకి హాస్ని కళ్ళు ఆశ్చర్యంతో బయటికి పొడుచుకొచ్చాయి. ఒక్క క్షణం అక్కడున్న వ్యక్తి తన అత్తగారు కాదేమోనని అనుమానం రావడంతో ఆమెను పట్టి చూసింది హాస్ని. అయితే కోడలి ముఖంలో కనిపిస్తున్న విచిత్రమైన ఫీలింగ్స్ని గమనించిన అనసూయకి ఆమె విషయం అర్థం కావడంతో, నీకంత అనుమానం అక్కర్లేదు, ఇక్కడున్నది నేనే, నీ భర్తకి తల్లిని, నీకు ఒక్కగానొక్క అత్తని. నిన్ను కోడలుగా ఒప్పుకోకపోయినా నీ కడుపులో పెరుగుతుంది నా వంశపు రక్తమే కదా, వాళ్ళ కోసమే ఇక్కడికి వచ్చాను. ఇంతకీ నీ ఆరోగ్యం ఎలా ఉంది అని ప్రశ్నించింది. ఇప్పుడు బాగానే ఉంది అత్తయ్య, కానీ కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండమని చెప్పారు అని బదులిచ్చింది హాస్ని. ఓకే, హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను పంపించిన ఫుడ్ ఐటమ్స్ తిన్నావా అని అడిగిన ఆమెకు తిన్నానని బదులిచ్చింది. కాసేపు నార్మల్ విషయాలు మాట్లాడుకున్న తర్వాత, ఈ ప్రెగ్నెన్సీ విషయంలో నా నుండి నీకు ఎలాంటి వ్యతిరేకత రాదు, నీ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా కడుపులో ఉన్న బేబీ మీద నాకు ఎలాంటి కోపం లేదు, కానీ కొన్ని పరిస్థితులు నేను అలాంటి నిర్ణయం తీసుకునేలా చేశాయి. నువ్వు ఇప్పటికీ అదే విషయాన్ని మనసులో పెట్టుకొని నన్ను దయ్యంలా చూడాల్సిన అవసరం లేదు. ప్రతిసారి నా వారసుల్ని నేనే చంపుకునేంత మూర్ఖురాల్ని కాదు, కాబట్టి నువ్వు నిశ్చయంగా ఉండు, ఏమైనా అవసరమైతే నాకు కాల్ చేయి అని ఆమెకు కొన్ని జాగ్రత్తలు చెప్పి తన ఇంటికి బయలుదేరింది అనసూయ. ఆమెతో పాటు మెయిన్ ఎంట్రన్స్ వరకు వెళ్ళి సాగనంపి లోపలికి వచ్చిన సరిత, నేను చూసిందంతా నిజమేనా మేడం? నిజంగా అనసూయ మేడం మీ విషయంలో కేర్ చూపిస్తున్నారా అని నమ్మశక్యం కాక అడిగింది. నాకు కూడా అదే అనుమానంగా ఉంది సరిత, కానీ ఆమె కళ్ళల్లో ఎలాంటి కోపం కనిపించట్లేదు. బహుశా ఈసారి నా కడుపులో ఉన్నది తన రక్తం అని బలంగా నమ్ముతుంది, అందుకే నాకు ఎలాంటి హాని తలపెట్టనని స్పష్టంగా చెప్పింది. అయినా ఆవిడ చెప్పిన మాట మీద ఎంతవరకు నిలబడతారో చూద్దాం అని ఆలోచనలో పడింది హాస్ని. నాకైతే నమ్మకం లేదు మేడం, ఒకసారి క్రూరముఖం సాధు జంతువులా మారిందంటే ఎవరైనా నమ్ముతారా? పాము తన పిల్లల్ని తానే చంపుకున్నట్లు మీ మొదటి బిడ్డని కడుపులో ఉండంగానే నిర్దాక్షిణంగా చిమితిమేసింది. అలాంటిది ఈరోజు మీ కడుపులో ఉన్న బిడ్డలను తన వంశమని అనడం హాస్యాస్పదంగా ఉంది. అసలు మీరంటేనే ఇష్టపడిన వ్యక్తి మీతో మంచిగా మాట్లాడుతుందంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని తన అభిప్రాయాన్ని చెప్పింది సరిత. అలా అనుకోకపోతే ముందుకు సాగలేం కదా సరిత, ప్రతి ఒక్కరిలో చెడును మాత్రమే చూస్తే మనం ఎవరితోనూ సంతోషంగా ఉండలేము. ఆమె ఎలాంటి వ్యక్తి అయినప్పటికీ నా భర్తకు కన్న తల్లిగా నేను ఎప్పటికీ విలువయిస్తాను. నా దురదృష్టం ఏంటంటే ఆమెలో నేను తల్లిని చూసుకున్నాను, కానీ నాలో ఆమెకు కోడలు తప్ప కూతురు కనిపించలేదు. ఇప్పుడు కూడా నా పిల్లల మీద ప్రేమతో మాత్రమే నన్ను చూడడానికి వచ్చింది. ఇప్పటికీ ఆమె నా మీద అనుకున్న అభిప్రాయం ఎలాంటి మార్పు లేదు, ఇక మీదట రాదు అని బాధగా మాట్లాడింది. ఆమెను దిగులుగా చూడలేని సరిత డైవర్ట్ చేయడానికి, మీకోసం మీ అత్తగారు చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ తీసుకొచ్చారు, అవన్నీ తింటే మీ కడుపులో బిడ్డకి బలం చేకూరుతుందంట, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను, తింటారా అని అల్లరిగా అడిగింది. అమ్మ, నీకో నమస్కారం తల్లి, గతంలో జరిగిన అనుభవం చాలు, ఆవిడ తెచ్చిన ఒక్క ఫుడ్ ఐటమ్ కూడా నేను తినను, నా పిల్లల విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోను, తీసుకెళ్ళి చెత్త కుప్పలో పడే అని నిర్మోహమాటంగా చెప్పింది హాస్ని. ఆ మాటకి ముసిముసిగా నవ్వుతూ, ఎంతైనా అత్తగారు అంటే ఆ మాత్రం భయం ఉండాలి, ఎప్పుడైనా మీరు చెప్పిన మాట వినకపోతే ఆమె పేరు చెప్పి బెదిరిస్తాను, అలాగే విరాట్ సారికి కూడా ఈ విషయం చెప్తే మిమ్మల్ని సులువుగా కంట్రోల్ చేస్తారు, ఐడియా ఎలా ఉంది అని కళ్ళెగరేసింది సరిత. అస్సలు బాలేదు, అయినా నువ్వు నన్ను సపోర్ట్ చేయాలి కానీ ఇలా బెదిరించకూడదు, అమాయకుల్ని ఏడిపిస్తే పాపం తగులుతుంది తెలుసా అని బుంగమూతి పెట్టింది హాస్ని. ఈ క్షణం మిమ్మల్ని ఇలా చూస్తే సార్ పరిస్థితి ఏమవుతుందో అని అల్లరిగా అడుగుతూ హాయిగా నవ్వేసింది సరిత. ఆ రోజు రాత్రి ఆఫీస్ నుంచి వచ్చి ఫ్రెష్ అప్ అయిన విరాట్ వాష్రూమ్ నుంచి టవల్ కట్టుకొని బయటకు వచ్చాడు. బెడ్ మీద కూర్చొని బాదం పప్పు తింటూ మొబైల్లో కొంటమొగుడు పెంకి పెళ్ళాం సీరియల్ చూస్తున్న హాస్ని
దృఢంగా ఉన్న శరీరం మీద అక్కడక్కడ ముత్యంలా మెరుస్తున్న నీటి బిందువులతో చూడటానికి సూపర్ మోడల్ లాగా ఉన్న విరాట్ని చూసి కళ్ళు నోరు వదిలేసి మరీ చూస్తుండిపోయింది. నడిచే శిల్పంలా కదిలి వస్తున్న అతన్ని చూసి హాస్ని నోటి నుంచి అప్రయత్నంగా గ్రీకు వీరుడు అన్న పదం వచ్చింది. అప్పటికే ఆమె దగ్గరికి వచ్చిన విరాట్కి ఆమె నోటి నుండి వచ్చిన మాట లీలగా వినిపించింది. అదేంటో మరింత స్పష్టంగా తెలుసుకోవాలని, ఇప్పుడు నువ్వేమన్నావు అని ఆమెను మరొకసారి అడిగాడు. ట్రాన్స్ నుండి బయటకు వచ్చిన హాస్ని అతని వైపే కళ్ళప్పగించి చూస్తూ, మిమ్మల్ని ఇలా చూస్తూ ఉంటే నాకు ఒక పాట గుర్తొచ్చింది, అదే మనసులో అనుకోబోయి బయటకు చెప్పేశాను అని బదులిచ్చింది. అవునా, ఏం సాంగ్ గుర్తొచ్చింది, ఒకసారి పాడితే వింటాను అని ఆమె వైపు క్యూరియస్గా చూశాడు. ఓకే, పాడటానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ నా గొంతు విని పారిపోకూడదు, అలాగే నా పాటను అడ్డు పెట్టుకొని నన్ను టీస్ చేయకూడదు, అలా అని మీరు మాటిస్తే నేను రెడీ అని కండిషన్ పెట్టింది. కొద్ది రోజుల క్రితమే ఆమె పాడిన పాటను వినటంతో నీ వాయిస్ బాగానే ఉంటుంది కానీ స్టార్ట్ చేయి అని ఎంకరేజ్ చేశాడు. ఆమె ఒక్కసారి డీప్ బ్రీత్ తీసుకొని గొంతు సవరించుకొని గ్రీకు వీరుడు నా రాకుమారుడు అని డీప్గా ఇన్వాల్వ్ అయిపోయి మరి పాడింది హాస్ని. ఆమె తన గురించి అలా పాడుతూ ఉంటే అతని మనసు గర్వంతో ఉప్పొంగింది. ఎంతైనా మనల్ని ప్రేమించే పిల్ల నుండి ఇలాంటి పొగడ్తలు వింటే వచ్చే కిక్కే వేరు కదా అని నవ్వుకుంటూ ఒక్కసారిగా ఆమెను కౌగిలించుకొని గాఢంగా కిస్ చేశాడు విరాట్. ఆశ్చర్యంతో తన పాట అతనికి నచ్చిందని అర్థమైన హాస్ని అతని మెడ చుట్టూ చేతులు వేసి ముద్దుకి తన వంతు సహకారం అందించింది. కాసేపటికి ఆమెను వదిలి, నేను నిజంగా అంత హాట్గా ఉంటానా అని కొంటగా అడిగాడు విరాట్. ఆ మాటకి అతని వైపు సిగ్గుగా చూస్తూ, మీరు అలా ఉంటారు కాబట్టే అమ్మాయిలందరూ మీ గురించి పడి చచ్చిపోతున్నారు, ఈ విషయం తెలిసి కూడా నన్ను కావాలని అడుగుతున్నారు కదా అని చెప్పి అతని ముందు ఉండలేక బయటికి పారిపోయింది. ఆమె వెళ్ళిన వైపు చూస్తూ చాలా రోజుల తర్వాత మనస్ఫూర్తిగా నవ్వుకున్నాడు విరాట్. మరుసటి రోజు ఉదయం ఆఫీస్కి వెళ్తున్న విరాట్కి తనకి ప్యాలెస్లో ఉండటం బోర్ కొడుతూ ఉందని ఏమైనా మంచి బుక్స్ తీసుకురమ్మని అడిగింది హాస్ని. సరే, ప్రెగ్నెంట్ లేడీస్ చదవడానికి పనికొచ్చే బుక్స్ ఏంటో కనుక్కొని సాయంత్రం వచ్చేటప్పుడు తీసుకొస్తాను, నువ్వు మాత్రం అదే పనిగా టీవీలో అడ్డమైన సీరియల్స్ చూస్తూ కూర్చోకుండా టైం ప్రకారం తిండి తిని ట్యాబ్లెట్స్ వేసుకొని రెస్ట్ తీసుకో, ఓకే అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంత్రం తన క్యాబిన్లో బిజీగా వర్క్ చేసుకుంటున్న విరాట్ దగ్గరికి డోర్ నాక్ చేసి లోపలికి వచ్చాడు రాజేంద్రవర్మ. విరాట్ అతని వైపు సూటిగా చూశాడు. రాజేంద్రవర్మకు అసలు విషయం ఎలా మొదలు పెట్టాలో అర్థం కాక ఆగిపోయాడు. విసుగొచ్చిన విరాట్, నాతో ఏమైనా మాట్లాడాలా అని ప్రశ్నించాడు. అది ఇప్పుడే ఇంటి నుంచి కాల్ వచ్చింది, కావ్యకి ఆరోగ్యం బాలేదంట, పొద్దున్నుంచి నీ పేరే కలవరిస్తూ మూసిన కళ్ళు తెరవకుండా పడుకుందంట, ఒకసారి వచ్చి చూస్తే తనకు కూడా బాగుంటుంది కదా అని సంశయంగా అడిగాడు. ఆమెకు ఆరోగ్యం బాగలేకపోతే డాక్టర్కి ఫోన్ చేయడం మానేసి నాకెందుకు చెప్తున్నారు, నేను వచ్చినంత మాత్రాన తనకి తగ్గిపోతుందా అని అడిగాడు విరాట్. ఆల్రెడీ డాక్టర్ వచ్చారు, కానీ తను నీ మీద బెంగ పెట్టుకుంది, నిన్ను చూస్తే కాస్త కోలుకుంటుంది కదా అని రిక్వెస్ట్ చేస్తున్నాను అని బాధగా మొహం పెట్టాడు. విరాట్ అతని కళ్ళల్లోకి తీక్షణంగా చూసి, మీరు వెళ్ళండి, నాకు ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది, అది పూర్తి చేసుకొని వస్తాను అని మళ్ళీ సిస్టంలో తలదూర్చాడు. రాజేంద్రవర్మ వెలిగిపోతున్న ముఖంతో వెళ్ళిపోయాడు. ప్యాలెస్కి ఫోన్ చేసి తాను రావడం ఆలస్యం అవుతుందని హాస్నికి చెప్పమని దాస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కావ్య విల్లాకి బయలుదేరాడు విరాట్. అటు హాస్ని భోజనం ముగించి గార్డెన్లో వాకింగ్కి వెళ్ళింది. పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి బాధపడుతున్న సమయంలో ఆమె మొబైల్ రింగ్ అయింది. అన్నోన్ నెంబర్ కాల్ అటెండ్ చేయగానే అవతల వినిపించిన వాయిస్కి నిర్ఘాంతపోయింది హాస్ని. ఫోన్ స్పీకర్లో విరాట్, కావ్య ఇద్దరు వాయిస్లు వినిపించాయి. హాస్ని గుండెల్లో విస్ఫోటనం పేలింది. ఐ లవ్ యూ విరాట్, ఐ మిస్ యూ సో మచ్ అని కాల్తో కావ్య గొంతు వినిపించగానే ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు జలజల రాలాయి. కానీ వెంటనే తేరుకుంది. ఇది కావాలని కావ్య చేసిన ప్లాన్ అని అర్థం చేసుకుంది. నేను ప్రెగ్నెంట్ అయినా కూడా విరాట్ గారు తననే ఇష్టపడతారని ప్రూవ్ చేయాలని అనుకుంటుందేమో, దాని ఆటలు నా దగ్గర సాగవు అని నిర్ణయించుకుంది. అక్కడ విల్లాలో కావ్య బెడ్ పక్కన విరాట్ కూర్చొని ఉన్నాడు. డాక్టర్ వచ్చి చెక్ చేసి టెంపరేచర్ తగ్గుతుంది అని చెప్పారు. విరాట్ అనుమానంగా, నేను వచ్చిన 10 నిమిషాలకే ఫీవర్ తగ్గిపోయిందా అని డాక్టర్ని సూటిగా అడిగాడు. డాక్టర్ తడబడుతూ, మీ ప్రెజెన్స్ ఆమెకు తెలిసినట్టుంది అని ఏదో కవర్ చేశాడు. వసుమత కూడా, నిజమైన ప్రేమ అంటే అదే కదా విరాట్ అని పుల్లలు వేసింది. కాసేపటికి అందరూ వెళ్ళిపోయాక విరాట్, కావ్య మాత్రమే గదిలో మిగిలారు. అప్పుడే కళ్ళు తెరిచినట్లు నటిస్తూ కావ్య, నువ్వు వచ్చి ఎంతసేపు అయింది విరాట్, అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టాను కదా అని నీరసంగా అడిగింది. విరాట్ సమాధానం చెప్పకుండా, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేశావు, ఇక రెస్ట్ తీసుకో అని బయటికి కదిలారు. అతని రియాక్షన్కి షాక్ అయిన కావ్య ఆవేశంగా అరిచి,
అక్కడే ఆగు విరాట్. ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా బయట పెట్టినా ఊరుకోను. కావ్య బిహేవియర్కి విరాట్ ఎలా రియాక్ట్ అవుతాడు? ఏ ధైర్యంతో కావ్య అతని మీద అరిచింది? కావ్య వేసిన ఎత్తులకు హాస్ని ఎలాంటి సమాధానం చెప్తుంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.